పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన్న మీరు ఏ పార్టీకి మద్దతు తెలపాలనుకుంటారు? బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? మేము బీజేపీ పార్టీకి మద్దతు తెలపాలి అనుకుంటున్నామన్నా. ఎందుకోసం అన్న? కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాలు చాలా మంచిగా ఉన్నాయి. ఉచితాలు అనేది తక్కువగా ఉండదు. కష్టపడి బతకాలనే ఉద్దేశంతో దేశం ధర్మం కోసము ఆ పార్టీ పనిచేస్తుంది కాబట్టి అటువైపు మద్దతు తెలపాలి అనేది కోరుకుంటున్నాం. స్పందన ఏ విధంగా ఉందన్న మీ గ్రామంలో? గ్రామాలలో అయితే యువత మొత్తం బీజేపీ వైపు చూస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల లోపల మన భారతదేశము ముందంజలో వెళ్తుంది. నరేంద్ర మోడీ పరిపాలన కోరుకుంటున్నారు. అందుకొరకు యువత మొత్తం ఎటు చూసినా నరేంద్ర నరేంద్ర అంటేనే కోరుకుంటున్నారు. చివరిగా మీరు ఏ పార్టీకి వేస్తారు? మేము బీజేపీకి వేస్తాం. మీ పిఎన్పిఎస్ ఏ పార్టీకి మద్దతు తెలపాలనుకుంటున్నాను ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో? గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసేటప్పుడు స్థానిక సమస్యల మీద ఎనలేని పోరాటం నియోజకవర్గ పరిరక్షణ సమితి పిఎన్పిఎస్ తరఫున మేము చాలా కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వాన్ని నిలదీసినాం. సమస్యలు కూడా సాల్వ్ అయ్యేటట్లు మేము పోరాటం చేసినాం. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ పరిరక్షణ సమితి యావత్ సమాజం ప్రతి గ్రామం నుంచి యువత కదులుతుంది. మా పరిరక్షణ సమితి కూడా నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతు తెలపాలనుకుంటాం. మచ్చలేని వ్యక్తి, ప్రజాసేవ లక్ష్యంగా కొండ విశ్వేశ్వర రెడ్డి మంచి నాయకుడు. అక్కడ కేంద్రంలో భారతదేశ ప్రజలైన నా కుటుంబం అంటున్న నరేంద్ర మోడీకి దేశం కోసం, ధర్మం కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం బీజేపీ రావాలి. అలాంటి వ్యక్తికి మా పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. ఎందుకోసం బీజేపీ పార్టీకి మద్దతు తెలపాలనుకుంటున్నాను? ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే బీసీ నాయకుడు, సంబంధ వర్గాల నాయకుడు, బహుజన నాయకుడు కూడా ఉన్నాడు కదా, మరి ఆయనకు మీరు మద్దతు తెలుపుతలేరా? నరేంద్ర మోడీ కూడా ఒక బీసీవాది. ఈ రోజు అసలు బీఆర్ఎస్ కోట్ ఎందుకు వేయాలి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కి వేస్తే ఇక్కడ దేశంలో ప్రతిపక్షంలో ఉంటుందా, అధికారంలో ఉంటుందా? ఈ 17 ఎంపీలలో ఆయనకు వచ్చేది 2 ఎంపీలు. ఆ 2 ఎంపీలు గెలిచి ఆయన ఏం చేసేది ఉండదు. అధికార పార్టీ నరేంద్ర మోడీకి వేసి ఇక్కడ ఉన్న స్థానికంగా చెవెళ్ల అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కేంద్ర మంత్రి అవుతాడు. ఇక్కడ వేలాది కోట్ల నిధులు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. బీఆర్ఎస్ కి ఓటేస్తే అసలు జీరో, అసలు ఓటు వేసి వేస్ట్. బీఆర్ఎస్ అనేది అసలు ఈ ఎన్నికల దృష్టి లేదు. బలహీన వర్గాలు అనేది కూడా ఎలక్షన్ లో పని చేయదని సందర్భంగా తెలియజేస్తాం. చివరగా మీ పిఎన్పిఎస్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందని? పార్టీలకు అతీతంగా ఎలా ధర్మం కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీ, యావత్ ప్రపంచం ఎలా భారతదేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గెలిపాలని పక్క దేశాలు చెప్తున్నాయి. అలాంటి వ్యక్తిని విడిచిపెట్టి వేరే పార్టీలకి ఈసారి కంపల్సరీ నరేంద్ర మోడీ ముచ్చటగా 3వ సారి గెలుస్తున్నాడు. సంపూర్ణ మద్దతు. యావత్ భారతదేశం పరిరక్షణ పరికాల్సింది కాకుండా యావత్ భారతదేశం మొత్తం జనం మెచ్చిన నేత నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తికి సంపూర్ణ మద్దతు. మాది కూడా సంపూర్ణ మద్దతు మోడీ గారికి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటారు? ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము ఈసారి నరేంద్ర మోడీ గారి పాలన నచ్చి బీజేపీకే ఓటేయాలని అనుకుంటున్నాము. అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండడం వల్ల దేశ రక్షణ, ధర్మం కాపాడబడుతుంది కాబట్టి మేము నరేంద్ర మోడీకి మా మద్దతు నరేంద్ర మోడీ గారికి తెలుపుతున్నాం. అదే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తీసుకుంటే కరోనా టైంలో ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఆ పబ్లిక్ ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళకు తిండి లేదు కాబట్టి ఫ్రీ బియ్యం ఇచ్చిండు. వాళ్ళకి అప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నది కాబట్టి ఫ్రీ బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు గాని, వీధి లైట్లు గాని, డంపింగ్ యార్డ్స్ గాని, ఇట్లా ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి ఆయనకే మా మద్దతు ఎప్పుడు సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. 3వ సారి ఆయననే ప్రధానమంత్రిగా చూడాలని మా యొక్క కోరిక. అంతా మేము ఇక్కడ జనంలో కూడా అక్కడక్కడ మేము అడుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి వేస్తాం ఓటు అని చెప్తున్నారు. జనాలు, మామూలు జనాలు కూడా మోడీకే వేస్తాం ఓటు అని అంటున్నారు. ఎందుకు అని అంటే బియ్యం ఇచ్చిండు ఆయన. మోడీ బియ్యము, మోడీ పైసలు అని పేర్లే పడిపోయినాయి. మోడీ బియ్యం, మోడీ పైసలు అనే దాంతో. కాబట్టి మోడీ జనాలకు నాటకపోయిండు, జనాల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతున్నాం.